హరే కృష్ణ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయే. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో హరే కృష్ణ. భాగవతం మొదటి స్కందం 15వ అధ్యాయం 41వ శ్లోకం. వాచం జుహువా మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావా మృత్యో ఆపానం సోసర్గం తం పంచత్వే తజోహవి. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావపానం సోత్సర్గం తం పంచత్వే హజోవహవి. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావపానం సోత్సర్గం తం పంచత్వే హజోహవి. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావపానం సోత్సర్గం తం పంచత్వే హజోహవి. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావపానం సోత్సర్గం తం పంచత్వే హజోహవి. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తం మృత్యావపాన సోత్సర్గం తం పంచత్వే హజోహవి. వాచం వాక్కును జుహావా పరిత్యజించెను మనసి మనస్సు యందు తత్ప్రాణే మనస్సును ప్రాణమునందు ఇతరేచ ఇతరేంద్రియములను కూడా తం దానిలోనికి మృత్యువులోనికి అపానం అపానమునందు సోత్సర్గం పూర్ణ సమర్పణ భావముతో తం ఆ పంచత్వే పంచభూతములతో తయారు చేయబడిన దేహమునందు హి నిశ్చయముగా అజోహవీత్ లీనము కావించెను. శిల ప్రభుపాదకి జయ భాష్యం. పిమ్మట అతడు జ్ఞానేంద్రియములను మనస్సు యందు మనస్సును ప్రాణమునందు ప్రాణమును అపానమునందు
తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములందు దేహమును మృత్యువుయందు లయము చేసెను. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావనయుండి ముక్తుడయ్యెను. భాష్యం. తన సోదరుడైన అర్జునుని వలనే ధర్మరాజు తన మనస్సును కేంద్రీకరించి క్రమముగా సమస్త భవబంధముల నుండి ముక్తుడయ్యెను. తొలుత అతడు తన ఇంద్రియ కర్మలన్నింటినీ కేంద్రీకృతము గావించి మనస్సు యందు లీనము చేసెను. అనగా వేరు మాటలలో ధర్మరాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవాను దివ్యమగు భక్తియుక్త సేవ వైపుకై మళ్లించెను. భౌతిక కర్మలన్నీను ఇంద్రియముల కర్మములు మరియు ఫలముల రూపమును మనస్సుచే నిర్వహించబడే కారమునను మరియు తాను భగవద్ధామమునికై మరలిపోవన్నందును మనస్సు భౌతిక కర్మలు విరమించి శ్రీకృష్ణ భగవాను దివ్యమగు సేవ వైపునకు మల్లవలనని అతడు ప్రార్థించెను. భౌతిక కర్మల నొనరింపబడిన అవసరం అతనికి ఏమాత్రమూ లేకుండెను. మనోకర్మలన్నీను వాస్తవమునకు ఆత్మకలాపముల ప్రతిబింబములు గనుక అవి ఎన్నడను నిరోధింపజాలవు. కానీ ఆ కర్మల గుణమును మాత్రం భౌతికత్వము నుండి భగవాను దివ్య సేవగా మార్పు చేయవచ్చును. మనస్సును ప్రాణ కల్మషము నుండి శుద్ధిపరిచి తద్వారా జన్మ మృత్యు సంపర్కము నుండి విడుదల కావించి శుద్ధమైన ఆధ్యాత్మిక జీవనమున నెలకొనుట ద్వారా మనుజుడు దాని భౌతిక రూపమును మార్చవచ్చును. మరణ సమయమున మనస్సు తయారు చేసేడి తాత్కాలిక భౌతిక దేహమే సమస్తమునకు కారణమై ఉన్నది. కానీ మనస్సు శ్రీకృష్ణ భగవాను దివ్యమగు భక్తియుక్త సేవాభ్యాసము ద్వారా పవిత్రముగా మారి ఆ దేవదేవుని చరణ కమల సేవయందు సతతము నిక్తయుక్తమై మరణాంతరము అది వేరొక భౌతిక దేహము సృష్టించుటకు అవకాశముండదు. భౌతిక సంపర్క తన్మయత్వము నుండి అది విడుదల కాక విశుద్ధాత్మ భగవద్ధామమును చేరగలదు. వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తన్ మృత్యావపానం సోసర్గం తం పంచత్వే హజోహవీ. సో ఇది భాగవత పురాణంలోనే మొదటి స్కందం 15వ అధ్యాయం 41వ శ్లోకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధర్మరాజు ఎవరు? పాండవుల్లో మొదటి వాడు, అంటే తండ్రి లాంటి వాడు. ఇక్కడ ధర్మరాజు ఏం చెప్తున్నారు చూడండి, ఏ విధంగా శరీరాన్ని వదలాలి అని నేర్పిస్తున్నారు. అంటే మనం చనిపోయే సమయంలో ఏ విధంగా మన భావన ఉండాలి అని. ఇప్పుడు జీవితం ఉండేటప్పుడు సుఖాలతోనో లేదంటే కుటుంబాలతోనో ఈ బంధాలతోనే ఇదే జీవితాన్ని బతికేవాడు చనిపోయే క్షణంలో అవే భావనలు వస్తాయి, అదే భావనతో శరీరం వదిలేస్తాడు. కాబట్టి మరొక జన్మ ఇంకొకసారి ఎక్కడ పుడతాడు? అదే భావంతో పుడతాడు. కాబట్టి ఎలా మనం బతుకుతున్నాం అనేది చాలా ముఖ్యం. అంటే ఇవాళ చూస్తే మనం చాలా రకరకాల జీవరాశులు ఉన్నాయి కదా సృష్టిలో. పక్షులు ఉన్నాయి, 84 లక్షల జీవరాశులు రోజు మనం చూస్తున్నాం. జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అడవుల్లో సంచరించే క్రూర మృగాలు ఉన్నాయి, రకరకాల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో అంతా. అవన్నీ ఎలా పుట్టాయి? అవన్నీ కూడా అవన్నీ కోరికతో పుట్టాయా? కర్మణ దైవ నేత్రేణ జంతు దేహ ఉపపత్తయే స్త్రీయ ఉదరా పుంసః రక్త కణాశ్రిత. అంటే ఎలా వస్తాయి అవన్నీ కూడా? కర్మణ దైవ నేత్రేణ. మనం అనుకుంటే దేహం రాదు.
కర్మణ దైవనేత్రేణ అంటే మన కర్మానుసారం దైవనేత్రేణ భగవంతుడి యొక్క ఆధీనంలో దైవనేత్రేణ జంతు దేహం అంటే ఏమిటి? శరీరం. ఉపపత్తయే అటువంటి శరీరం వస్తుంది. ఎలా వస్తుంది? స్త్రీయ ఉదరా పుంసః. స్త్రీయ ఉదరా పుంసః. స్త్రీయ అంటే ఒక స్త్రీ గర్భంలోకి, ఉదరం అంటే గర్భం, ఒక స్త్రీ గర్భంలోకి పుంసః ఒక జీవుడు ఎలా వెళ్తాడు? రక్తకణ ఆశ్రిత అంటే ఏమిటి? ఒక తండ్రి వీర్యం నుంచి తల్లి గర్భంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఎలా ప్రవేశిస్తుంది? కర్మణ దైవనేత్రేణ భగవంతుడి యొక్క ఆధీనంలో, ఆయన కనుసన్నలలో కర్మానుసారం ఒక జీవుడు ఒక కుటుంబంలోకి వస్తాడు. అంటే ఈరోజు మీరు ఒక కుటుంబంలో పుట్టారంటే ఏదో మీరు అనుకుని పుట్టారా? అనుకుంటే ఎక్కడ పుడతారు అందరూ మీరు? చంద్రబాబు ఇంట్లోనో లేదా ముఖేష్ అంబానీ, ఇంతే కదా. డబ్బులు ఉండాలి కదా, పవర్ ఉండాలి కదా. ఎవరుంటారు పేదింట్లో పుట్టాలని కోరుకుంటారా? చేతులు ఎత్తండి. ఎవరు కోరుకోరు. మరి పుట్టారా? చాలామంది పుడుతున్నారు కదా. అది మీ చేతుల్లో ఉందా? మరి ఎలా పుట్టారు? కర్మన. భగవంతుడి తర్వాత వస్తాడు. కర్మన నువ్వు చేసిన పాపాలు పుణ్యాలు దానికి అనుగుణంగా కుటుంబంలో పుడతాం. మన కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటా పుట్టినప్పుడు అందరే సెలెక్ట్ చేసుకుంటారు. వాటి కలర్ చాయిస్ ఉంటే తెల్లగా రావాలని కోరుకుంటారు. కృష్ణుడు ఎలా ఉంటాడు? నల్లగా ఎవరు కోరుకుంటారా పుట్టాలని? కృష్ణుడు మాత్రం నల్లగా ఉన్న బాగుంది కావాలని కోరుకుంటాం. మనం నల్లగా ఉండకూడదు. ఇదేమిటిది? బాగా నల్లగా ఉన్నారండి వాళ్ళు. కృష్ణుడు మాత్రం నల్లగా, వైకుంఠం కావాలి, అందరికీ మోక్షం కావాలి, కానీ నల్ల అంటే దేహం మాత్రం వద్దు. ఇదేమిటిది? పిచ్చితనం అంటారు దీన్ని. అంటే నువ్వు కోరుకునేది ఏమిటి? భగవంతుడు కావాలని కోరుకుంటున్నావు, అలాంటి కలర్ మాత్రం అనుకోద్దు. అదేమిటిది? మూర్ఖత్వం అవుతుంది. అది రంగు దేహానికి ఒక కోటింగ్ లాగా. టేబుల్ కలర్ పెయింటింగ్ వేశారు. ఇది కూడా అంతే, ఒక పెయింట్ లాగా. పెయింట్ ఓపెన్ చేసి ఏముంటుంది? లోపల ఏముంటుంది? అందరికీ నల్లగా ఉంటుందా రక్తం? నల్లగా ఉంటుందా గుండె? తెల్లగా ఉన్న వాళ్ళకి తెల్లగా ఉంటుందరా? ఏమంటుంది లోపల? లోపల అందరికి ఒకటే కదా. ఇది పైన బ్యాగ్ కలర్ కోటింగ్ అంతే. ఇది కట్ చేస్తూ లోపల ఎలా ఉంటాయి? అందరికి ఒకటే కదా. ఆ కోటింగ్ కోసం ఎందుకు టెన్షన్? అంటే ఇది అజ్ఞానం. ఇది కాబట్టి మన చేతుల్లో ఏదీ లేదు. మనం చేసిన కర్మలే దైవనేత్రేణ ఒక కుటుంబంలో పుడతాం, ఒక ఫ్యామిలీలో పుడతాం, ఒక చదువు వస్తుంది, ఒక తెలివితేటలు, ఒకే తల్లిదండ్రి, అందరికీ అదే బుద్ధి వస్తుందా? ఒకడు క్రిమినల్ అవుతాడు, ఒకడు మంచి భక్తు అవ్వచ్చు, ఒకడు ఇంజనీర్ అవ్వచ్చు, ఒకడు పాపర్ అవ్వచ్చు. అదే కదా, తల్లిదండ్రులు ఒకరే కదా. మరి ఎందుకు రకరకాల బుద్ధులు వస్తున్న పిల్లలకి? కర్మానుసారం రకరకాల దేహాలు, రకరకాల బుద్ధి, రకరకాల రూపం. ఎవరైనా కుంటి వాళ్ళకి పుట్టాలనుకుంటారా? అందరూ అందంగా ఉండాలనుకుంటారు కదా. ఇప్పుడు ఫోటోషాప్ వచ్చేసాయి కదా. ఫోన్లు వచ్చిన తర్వాత అందంగా లేని వాళ్ళని అందంగా చూపించేస్తారు. వాడు అది అడుగుతాడు, అందం కనపడాలి అని. అందరూ అందం కావాలి కోరుకుంటారు లేదా? లేదంటే మేకప్ లేదు ఎందుకు మరి? అంటే ఏమిటి? అందం అనేది కూడా మన చేతుల్లో ఉందా? లేదు. కర్మానుసారం ఒకడు అందంగా పుట్టచ్చు, ఒకడు అందహీనంగా పుట్టచ్చు. అయినా అందంగా ఉన్నంత మాత్రం విలువేమిటి? వాళ్ళకి ఆకలిదా? వాళ్ళు భోంచేయరా? అందం ఉంటే సరిపోద్దా? ఎవరైనా అందంగా ఉండాలంటే వాళ్ళు అన్నం పెట్టడం మానేయండి. వాళ్ళకి 10 రోజులు అన్నం మానేసామంటే తెలిసిపోద్ది అందం ఏమిటని. కాబట్టి దేహం అనేది జాగ్రత్త కాపాడుకోవాలి. ఇది ఒక యంత్రంలాగా. ఇవాళందరూ మీరు దేవాలయానికి వచ్చారు. మీరు ఎలా వచ్చారు? బస్సుల్లోనో, కారులోనో, స్కూటర్లోనో. ఒక వెహికల్ కావాలి కదా ప్రయాణం చేయాలంటే. వైకుంఠం వెళ్ళాలంటే ఒక వెహికల్ కావాలి కదా. ఆ వెహికల్ ఏమిటి? మీ దేహం. కాబట్టి దాన్ని ఒక యంత్రంలాగా, ఒక వస్తువులాగా వాడాలంతే. మన వస్తువులు కాదు.
అర్థమైనా? కారులో వస్తాం, మన కారా? బస్సులో వస్తాం, మన బస్సును వాడుకుంటాం మన గమ్యం చేరుకోవడానికి. కారును వాడుకుంటాం మన గమ్యాన్ని చేరుకోవడానికి. అంతే తప్ప నాకు కారు చాలా ఇష్టమైన కారులోనే పడుకొని, కారులోనే తినేసి, కారులోనే కారులోనే చనిపోవడం ఎలా అనిపిస్తుంది? అది పిచ్చిగా అనిపిస్తుంది లేదా? ఈడేంద్ర పిచ్చోడు, కారు మీద అంత పిచ్చేంద్ర అనుకుంటాం కదా. మనందరం కూడా పిచ్చోళ్ళే. ఎలాంటి పిచ్చోళ్ళు? ఈ శరీరమే ఇదే మొత్తం. దీనికోసం తప్పులు చేస్తాం, వేరే వాళ్ళని చంపేస్తాం, మోసం చేస్తాం, అన్నీ చేస్తాం శరీరం కోసమే. ఆ శరీరమే నువ్వు కాదు. మళ్ళీ ఎలాగైతే కారులో ఉన్నవాడిని పిచ్చోడు అనుకుంటామో, ఈ శరీరం కూడా ఇదే అనుకునేవాడు కూడా పిచ్చోళ్ళే. కాబట్టి శరీరం నీది కాదు. శరీరంలో ఉన్నావు, నువ్వు శరీరం కాదు. కారులో వెళ్తావు, కారు నీదే, నువ్వు కారు కాదు. మీ ఇంట్లో ఉంటావు, ఇల్లు నీదే, నువ్వు ఇల్లా కాదు కదా. నా ఫోన్ అంటావు, నువ్వు ఫోనా? నా ఇల్లు అంటావు, ఇల్లు నువ్వు కాదు కదా. అదే నా శరీరం అంటాం తప్ప ఇంకేమంటాం మనం? శరీరం అని అనం కదా, నా శరీరం అంటావు. నాది శరీరం అంటే ఏమిటి? శరీరం వేరు, నువ్వు వేరు. అర్థమైందా? నీ ఫోన్ అంటే ఫోన్ మీరు కాదు కదా. అంటే అది నాది, ఆ వస్తువు నాది అనే సంబంధాన్ని తెలియజేయడానికే చెప్తాను. నా ఫోను, నా ఇల్లు, నా బిడ్డలు, నా భార్య, నా భర్త, కుటుంబ బంధాలన్నీ కూడా. కాబట్టి నా దేహం అంటాం, నా శరీరం అంటాం, మై బాడీ అని అంటాం ఇంగ్లీష్లో అంతా. నా దేహం అంటే ఏమిటి? నేను వేరు, దేహం వేరు. కాబట్టి మనిషి జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. ఇది ఒక వెహికల్ లాగా, ఇది వైకుంఠం చేరుకోవడానికి. దీనికి ఏదంటే తినిపించి, ఏదంటే నోట్లో వేసేసి, ఏం వెళ్తుందో తెలియదు కూడా చాలామందికి బయట. అంతే కదా, స్ట్రీట్ ఫుడ్లు అంతే కదా. 100 సార్లు వాడు ఆయిల్ వేయించి 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 నల్లగా చేస్తే చాలా బాగుంది ప్రభుజీ అంటారు. టెంపుల్లో కిచిడీ తినరా నాయన అంటే, ఇది ఏముంది ప్రభుజీ రోజు ఇదే. బయట వాడు శుభ్రం చేయకుండా, స్నానం చేయకుండా 100 సార్లు ఆయిల్ డీప్ ఫ్రై చేసి 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 నల్లగా పనికి రాకుండా ఉన్నా కానీ అది బజ్జీలు చాలా బాగుంటాయి. అదే మన భగవంతుడికి నైవేద్యం పెట్టి తినరా బాబు అంటే, ఇలా కారం లేదు స్వామీజీ, ఉప్పు తక్కువ ఉంది, సాత్విక్గా ఉంది అంటే మనిషికి రుచులు ఎలా అయిపోయినా చూడండి. ఏది శుభ్రం కాదు అది బాగుంది అనుకుంటాం. అంటే ఏ విధంగా మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏది మంచి కూడా తెలియదు మనకు. కలియుగంలో ఎలా ఉంది జీవితం అనేది, ఏది మంచి కూడా తెలియదు. అన్ని ఆయిల్లో కనపడతాయి. అన్ని ఆయిలేనా? కాదు. ఎన్ని కల్తీలు జరుగుతుంటాయి రోజు చూస్తున్నారు కదా పేపర్లో అందరూ మీరు. పాలు కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం, కూరగాయలు కలుషితం. మామిడి పళ్ళు అయితే వాడు ఇంజక్షన్ వేసి మరీ తెప్పించేస్తాడు మాగిపోయినట్టు. లోపల కట్ చేసి ఎలా ఉంటుంది? అది పుల్లగా ఉంటుంది. ఎంతమంది తిన్నారు పుల్ల మామిడి పండ్లు? తినుంటారు కదా. అంటే రోజు మోసపోతున్నాం కదా. అదే అన్నీ మోసపోతున్నాం. కలియుగంలో భక్తి కూడా చాలామంది మోసం చేస్తారు. అది నిజమైన మోసం. అంటే జ్ఞానంతో మోసపోకూడదు. కాబట్టి అదే మీకు అన్నీ తెలుసుంటే, అరే ఇది మోసం ద్వారా మోసం తెలుసుకోవడానికి జ్ఞానం ఉండాలి కదా. చిన్నపిల్లవాళ్ళని మోసం చేయొచ్చు, పెద్దవాళ్ళని. కాబట్టి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు మోసం చేయలేరు. జ్ఞానం లేదు కాబట్టే మనం మోసపోతున్నాం. కాబట్టి భగవద్ జ్ఞానం అనేది మీలో ఉండాలి. అంటే ఏమిటి? ఈ దేహాన్ని ఏ విధంగా ఎలా వాడుకోవాలి భగవంతుడి సేవలో. కాబట్టి పాండవులు చూడండి ఎన్ని కష్టాలు పడినా కానీ, ధర్మరాజు చూడండి ఈ ఆఖరి క్షణం ఎలా ఉన్నాడు? భగవంతుడినే మనసులో నింపుకొని ఉన్నాడు. మన మనసులో ఏముంటుంది? ఆదివారం పొద్దున భాగవతం ఉంటుంది, సోమవారం ఏముంటుంది? సినిమాలు, సీరియళ్ళు, యూట్యూబ్లు, పక్కింట్లో ఏం జరుగుతున్నాయి, ఎదురింట్లో ఏం జరుగుతున్నాయి, బంధువుల ఇంట్లో ఏం జరుగుతున్నాయి, ఈ సమాచారాలంతా ఎక్కువ ఉంటాయి మనసులో అంతా. ఆదివారం ఒకరోజు తెలక పెట్టుకొని భక్తిలో వచ్చేస్తాం. మీద 6 రోజులు ఏంటి పరిస్థితి? ప్రతిరోజు ఆదివారమే భక్తుడికి, ప్రతిరోజు భాగవతమే జీవితం అంతా. ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ. వారం భాగవత సేవయ కాదు. ఏమిటి? ఆదివారం భాగవత సేవయ కాదు, నిత్యం భాగవత సేవయ. కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా భగవంతుడు ఎలా తప్పిస్తుంది? ఆయన్ని గుర్తుపెట్టుకోవాలంటే చనిపోయే సమయంలో
అంటే మనం ఇప్పుడు ఏ విధంగా మనం బతుకుతున్నాం, ప్రతిరోజు ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా మన అలవాట్లు ఎలా ఉన్నాయి, పద్ధతులు ఏమున్నాయి, ఇవన్నీ రోజు మనం జాగ్రత్తగా ఉంటేనే, భక్తిలో ఉంటేనే చనిపోయే సమయంలో కృష్ణ అని తలుచుకోగలుగుతాం. మనం బతుకున్నప్పుడంతా వేరే పనులను చేసేసి చనిపోయేటప్పుడు నారాయణ అనగలుగుతామా? నారాయణ అనరా బాబా, నారా నారా అంటాడు వాడు. నోరు తిరగదు వాడికి, స్వామి ఆ శక్తి ఇవ్వడు వాడికి. అది వాక్ అంటే పరమాత్మ లోపల ఉంటాడు కదా. ఈశ్వర సర్వభూతానం హృదయేషు అర్జున తిష్టతి. అర్జున, ప్రతి ఒక్కడు జీవుడి హృదయంలో నేనున్నా పరమాత్మలాగా. కాబట్టి నా నుంచి వచ్చేదే జ్ఞానం, నా నుంచి వచ్చేదే మతిమరుపు. కాబట్టి భక్తులు లేని వాడికి పరమాత్మ ఏం చేస్తాడు? మతిమరుపిస్తాడు. నువ్వు కృష్ణుడి ఫోటో చూపిస్తే కృష్ణ అనలేడు వాడు. అదే ఒక భక్తుడు కోమాలో ఉన్నా కూడా, వాడు కోమాలో ఉన్నా కూడా ఆ క్షణంలో పరమాత్మ వాడికి జ్ఞానం ఇస్తాడు ఆయన స్మరించుకోవడానికి. కాబట్టి భక్తుడు ఎలా చనిపోతాడు అనే దానికి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎలాగైనా చనిపోవచ్చు భక్తులు. యాక్సిడెంట్లో చనిపోవచ్చు, హాస్పిటల్లో చనిపోవచ్చు, రోడ్ల పైన చనిపోవచ్చు, జబ్బులు బాగాలేక చనిపోవచ్చు. ఏ విధంగా చనిపోయినా భక్తుడు వైకుంఠం గ్యారంటీ వెళ్తాడు. కృష్ణుడు ఏమంటాడు? వాడు నన్ను గుర్తు పెట్టుకోలేకపోయినా నేను వాడిని గుర్తుపెట్టుకుంటాను అంటాడు. ఎందుకు? వాడి జీవితం అంతా నా కోసం సేవ చేశాడు కాబట్టి వాడు చనిపోయే క్షణం నన్ను గుర్తు పెట్టుకోలేకపోయినా నేను గుర్తుపెట్టుకుంటా అతని భక్తిని. అది భక్తుల యొక్క ఔన్నత్యం. అదే మామూలు మనుషులు ఏమిటి, ఇవాళ చూడటానికి బాగుంటారు, మంచి లగ్జరీగా ఉంటారు, మంచి ఇల్లులు, బంగళాలు, కార్లనే ఉండొచ్చు, జీవితం బాగుండొచ్చు. కానీ చనిపోయే క్షణంలో యమబట్టలు ఎదురు చూస్తూ ఉంటారు వాడి కోసం. చూడండి, యమబట్టలు వదిలేస్తారా ఎవరినైనా? ప్రకృతిలో ఎవరిని వదిలిపెట్టరు. ఇక్కడ రికమెండేషన్ తెచ్చుకోవచ్చు నువ్వు గవర్నమెంట్ దగ్గర. ఏదైనా తప్పులు చేసినా కూడా పోలీసు ఆఫీసర్లు, రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించుకొని శిక్షలు తప్పించుకోవచ్చు. ప్రకృతికి మనం ఎలా తప్పించుకుంటాం? ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే చరాచరం అంటే ఏమిటి? కృష్ణ అర్జున చెప్తాడు, ఈ ప్రకృతి అంతా నా ఆధీనంలో ఉంది అర్జున. భగవంతుడికి మనం ఆయనకు లంచం ఇవ్వచ్చా? కృష్ణ యమలోకం తప్పించేదయ్యా, 100 కేజీలు బంగారు ఇస్తాను నీకు. అరే లక్ష్మీదేవి నా కాళ్ళ మంది ఉందిరా, నువ్వేంద్ర 100 కేజీలు బంగారు? ఆ లక్ష్మీదేవి నా కాళ్ళు మసాజ్ చేస్తూ ఉంది, నాకు లంచం ఇస్తావు నువ్వు? భగవంతుడిని భక్తితో కొనగలుగుతాం, ధనంతో కొనలేం. ఆయన వైకుంఠపతి, లక్ష్మీపతి. ఆయన ఎలా కొంటాం మనం? ధనంతో. ఆయన్ని 100 కోట్లు డొనేషన్ ఇస్తే కృష్ణుని కొనేయగలుగుతామా? భక్తితో. భక్తి ఉండతో ఆ భక్తికి ఆయన దాసోహం అంటాడు. మనం ఇచ్చే ధనం కోసం కాదు. ఈ సమస్త సృష్టి అఖిలాండ కోటీష్, అఖిలాండ అంటే అనంత కోటి విశ్వాలకు అధిపతి కృష్ణ భగవానులు. ఆయన ఎలా కొనగలుగుతాం మనం? భక్తి అనేది, ఆ భక్తి ఎక్కడ ఉంటుందో కృష్ణుడు వాళ్ళకి దాసోహం అవుతాడు. కాబట్టి భగవంతుణ్ణి మనం జ్ఞానంతో కొనగలుగుతామా? ప్రభుజీ నేను పిహెచ్డి చేశాను ప్రభుజీ, జ్ఞానం అంటే భగవంతుని కొనగలుగుతామా? నేను సైంటిస్ట్ అయిపోయాను. సైంటిస్ట్ అయిపోతే నాకు ఆకలి లేదు, నిద్రపోవు, మలమూత్రాలు పొద్దున బాత్రూమ్కి వెళ్ళవు. ఇవన్నీ ఏం గొప్ప విషయం ఉంది ఇంట్లో? లైట్ ఆఫ్ చేస్తే నువ్వు చూసుకోలేవు. కరెక్టే కాదా? కరెంట్ లేకపోతే చూడగలుగుతావా? నీకు అందమైన మీనాక్షి పేరు పెట్టచ్చు. ఎంత కళ్ళు అందంగా ఉన్నాయి కళ్ళు ఇవి. కామాక్షి, ఎంత కళ్ళు ఎంత బాగున్నాయి. కరెంట్ లేకపోతే ఉపయోగం ఏంటి మీనాక్షి కామాక్షుల వల్ల? కాబట్టి లైట్ వెలుతురుంటేనే మనం చూసుకోగలుగుతాం. కాబట్టి మనకు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి? ఇన్ని ఉన్నా కూడా దేహం ఇది ముఖ్యం కాదు. భగవంతుణ్ణి పొందాలంటే జ్ఞానంతో ఎలా పొందగలుగుతాం? ఆయన భగవద్గీత చెప్పింది 1 గంటే. కృష్ణుడు చెప్పింది భగవద్గీత 1 గంట. ఒక శ్లోకం అర్థం చేసుకోవాలి, కొన్ని జన్మలు పడుతుంది. పెద్ద చదువుకున్న వాళ్ళకే అర్థం కావట్లేదే. భగవంతుడి జ్ఞానం ఎలా కొనగలుగుతాం మనం? ఆయన్ని 1 గంట చెప్పిన జ్ఞానమే కొన్ని జన్మలు పడుతుంది అర్థం చేసుకోవాలంటే. సమస్త సృష్టి ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది సృష్టి అంతా కూడా.
సూర్యోదయం. వర్షం ఎలా వస్తుంది? వర్షం ఎలా వస్తుంది సృష్టిలో? యజ్ఞాల ద్వారా. ఆ వర్షం ఎలా పుడతాయి ప్రకృతిలో? కృష్ణుడు ఒక సిస్టమ్ తయారు చేశాడు కృష్ణుడు. సూర్యుడు సముద్రం నుంచి మేఘాలను తయారు చేస్తాడు. చూడండి, సూర్యుడు సముద్రంలో నీటిని ఉపయోగించుకొని మేఘాలు తయారు చేస్తాడు, సూర్యశక్తి. తర్వాత గాలి ఆ మేఘాలను ఎలా ముందుకు నెట్టుతూ ఎక్కడ వర్షం పడ తీసుకువెళ్తూ ఆ చల్లని గాలి ద్వారా వర్షం పడుతుంది. అంటే ఏమిటి? వర్షం ప్రక్రియ చూడండి. రోజు వర్షం పడుతూ ఉంటుంది, చూస్తాం, వర్షంలో తడవాలి, చాలా బాగుంటుంది స్వామీజీ. వర్షంలో పకోడాలు తింటుంటారు అందరూ, అంత బాగానే ఉంది. వర్షం ఎలా పడుతుంది? ఎక్కడ వైర్లు ఉన్నాయా మేఘాలు తయారు చేయడానికి? అంత వైర్లెస్సే కదా. వైర్ ఎక్కడుంది అక్కడ? సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? సముద్రం ఎక్కడుంది? మేఘాలు ఎక్కడ ఉన్నాయి? ఆ సృష్టి ఎవరు చేశారు? అవన్నీ కూడా మయాదక్షేణ ప్రకృతి. భగవంతు శక్తి చూడండి ఎలా ఉందో. మన శక్తి, మన జ్ఞానం ఏమిటి? ఆయన జ్ఞానం ఎలా ఉంది? సూర్యుడు ఇంత అనంత విశ్వాన్ని కదా సూర్యుడు సముద్రంలో ఉన్న అనంత వాటర్నంతా, నీరునంతా తీసుకొని దాన్ని మేఘాల రూపంలో మన భూమండలం అంతా వర్షం పడుతుంది కదా. ఎంత సిస్టమ్ ఆలోచించండి, ఎంత బుర్ర ఉండదు అది తయారు చేయాలంటే. మనం చేయగలుగుతామా? ఒక మేఘం క్రియేట్ చేయండి. ఒక మేఘం ఇంట్లో వంటగది సరిపోదు, ఆ వాటర్. అనంత జీవరాశులకి నీళ్ళు కావాలి కదా. అడవుల్లో ఉన్న జీవరాశులకి నదులు, ఇవన్నీ ఎలా వచ్చి? ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తి. గామావిశ్య భూతాని ధారయామి ఓజస. అంటే ఈ శక్తి అంతా అర్జున, నా శక్తి ద్వారా సృష్టి నడుస్తుంది. కాబట్టి భగవంతుడి శక్తి ద్వారా వర్షాలు పడుతున్నాయి వైర్లెస్గా. మనం ఎంతో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా గొప్పగా ఫీల్ అవుతుంటాం. ముందంటే పెద్ద పెద్ద ఫోన్లు ఉండేటివి ఇంట్లో, ల్యాండ్లైన్ ఫోన్స్. ఇప్పుడు అసలు ల్యాండ్లైన్ లైనే లేదు కదా. కృష్ణుడు ఎప్పుడు లైన్ లేకుండా వర్షాలు క్రియేట్ చేస్తున్నాడు. గొప్ప విషయం ఇది మనకిది. ఫోన్ విషయాలు ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలి మనం. కాబట్టి జ్ఞానంతో భగవంతుని కొనలేం, ధనంతో కొనలేం. అందంతో కొనగలుగుతామా? మన అందం ఏమిటి? కోవిడ్ వచ్చినప్పుడు చూసారు అందరూ. వారం రోజులు కోవిడ్ వస్తే మొత్తం పోయి లోపల క్యాలరీస్ అని పోయి లూజ్ మోషన్లు అయిపోయి అందం ఎక్కడో చెప్పండి. ఒక రాజు ఒక స్త్రీని చూస్తాడు వేటకి వెళ్ళినప్పుడు. చాలా అందంగా ఉంది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నేను ఆశపడతాడు. ఆవిడ దగ్గరికి వెళ్తాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంటాడు. సరే అయితే అయ్యా, ఒక 10 రోజుల తర్వాత రావయ్యా, నీకు అదే కోరుకుంటే చేసుకుంటానయ్యా అంటుంది. సరే, రాజు వెళ్ళిపోయి ఆతృతగా ఉంటాడు. 10 రోజులు ఎప్పుడైపోతుందా ఆతృతగా 10 రోజుల తర్వాత వస్తాడు అదే ప్రదేశంకి, ఎక్కడ కలిశాడో ఆ స్త్రీని అడవులో. వచ్చి డోర్ కొడతాడు. ఒక స్త్రీ డోర్ ఓపెన్ చేస్తుంది. తలుపు తీస్తానే అతను చూస్తాడు, అమ్మ ఇక్కడ ఒక అందమైన వ్యక్తి ఉండాలమ్మా, ఆవిడెక్కడా అడుగుతాడు. ఆవిడ నేనేనయ్యా అంటుంది. నువ్వేంటమ్మా ఎంత భయంకరంగా ఉన్నావు? ఆవిడ అందమైన యవ్వనంగా ఉన్న యువతి, ఆవిడెక్కడా? నేనేరా బాబు అంటుంది. మీరు కాదు, ఆవిడ వేరే, మీరు వేరే. అంటే అప్పటికిప్పటికి ఏం మారింది? అందం కావాలా నీకు? అప్పుడు నన్ను చూసినప్పుడు ఆ దేహం వేరే, ఇప్పుడు నన్ను చూస్తున్నావు, ఇప్పుడు నన్ను కాదంటున్నావు. అప్పటికిప్పటికి మధ్యలో జరిగింది కదా, అది ఏం అందం నీకు ఇస్తానైతే, నీకు అందం కావాలి కదా, నువ్వు అందం నీకు ఇస్తా అని ఒక పెద్ద కుండ తీసుకొని ఇస్తా, చేతిలో పెడుతుంది. నువ్వు 10 రోజులు మనం చూసినప్పుడు నా శరీరం అంతా మాంస ముద్దలతో మంచిగా ఒక ఆకారంలో ఉన్నాను. తర్వాత నేను కొన్ని మందులు వేసుకొని లూజ్ మోషన్స్ వచ్చేసి తినకుండా మానేశాను అంతా. ఆవిడ ఎలా అయిపోయిందంటే అందవిహీనంగా అయిపోయి, ఎముకలన్నీ అలాగే వచ్చేసి చర్మం అంతా వెళ్ళిపోయి, బుగ్గలన్నీ పోయి అంత విహీనంగా తయారైపోతుంది. ఆవిడ ఏం చేస్తుంది? లూజ్ మోషన్ వెళ్ళినప్పుడంతా అది కలెక్ట్ చేసి కొండలో పెడుతుంది.
నాయన ఇదే అందం అంటే. అప్పుడు నేను చూసినప్పుడు ఇది నా లోపల ఉన్నది, ఇప్పుడు బయట ఉంది, తీసుకెళ్ళి ఇదే అందం. ఒకసారి పేపర్లో వేస్తుంటారు కదా, ఒక హీరోయిన్ అప్పటి ఎలా ఉండేది అందంగా అని. ఒకసారి చూసి ఎముకలు వచ్చి ఒక్కొక్కరు భయంకరంగా ఉంటారు కొంతమంది. అందం అంటే ఏమిటి? కొద్ది అక్కడక్కడ కొవ్వు పదార్థాలు ఉంటే అందంలా కనపడతాం మన కళ్ళకి. నిజమైన అందం ఏమిటి? భక్తి. ఎప్పుడైతే భగవంతుడి సేవలో మన ఆత్మ సేవ చేస్తుందో అది నిజమైన అందం. ఆత్మకి అలంకరణ. అలంకరణ అంటే ఏమిటి? బంగారు డైమండ్లు ఇవి కాదు. అలంకరణ అంటే అలంకరణ ఏమిటి? ఒక మనిషికి ఆత్మ అలంకరణ ఏమిటి? భక్తి. తితిక్షణ కారుణీక సుహృదం సర్వదేహినాం అజాత శాంత శత్రుత్వే సాధవ సాధు భూషణం. సాధు భూషణం. భూషణం అంటే ఏమిటి? అలంకరణ, ఆభరణాలు. మనిషికి ఏంటి ఆభరణాలు? తితిక్షణ అంటే ఓర్పు ఉండాలి మనిషికి. కారుణిక కరుణ ఉండాల. అజాత శాంత శత్రువులు ఎవరిని మనం అనుకోం ఎవరిని కూడా. సుహృదం అందరినీ హితం కోరే విధంగా, మంచి కోరే విధంగా ఉండాలి. అది నిజమైన అలంకరణ ఒక సాధువుకి. అటువంటి అలంకరణ, అటువంటి ఆభరణాలు మనం ధరించాలి. మన గుణాలే మన ఆభరణాలు. గుణాలు లేనివాడు ఏమిటి ఉపయోగం? చనిపోయిన శవానికి అలంకరణ చేసే ఉపయోగం ఏమిటి చెప్పండి? శవం లేచి కూర్చుంటుందా ఏమిటి? కాబట్టి అలా మంచి దైవ గుణాలు ఉండాలి. ఆ దైవ ఎలా వస్తాయి మనకు? భక్తి మార్గం ద్వారా. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం అనేది భక్తికి. భక్తిని ఎలా వ్యక్తపరచాలి? స్వామిని చూస్తే భక్తులు అవ్వలేం మనం. దుర్యోధనుడు కృష్ణుడు చాలాసార్లు చూశాడు కదా, భక్తుడు అయ్యాడా? కర్ణుడు చూశాడు కదా కృష్ణుడిని చాలాసార్లు, భక్తుడు అయ్యాడా? భగవంతుని చూస్తే భక్తులు అవుతామా? అయితే వాడు అవ్వాలి కదా. భగవంతుని చూస్తే భక్తులు అవ్వం. భగవంతుని గురించి వింటే భక్తులు అవుతాం. భగవంతుని గురించి జ్ఞానం ఉంటే భక్తులు అవుతాం. కాబట్టి దేవాలయానికి ఎందుకు రావాలి మనం? భగవంతుని చూడడానికి కోసమే కాదు, భగవంతుని గురించి తెలుసుకోవడానికి రావాలి. దర్శనం బాగుందండి, అదొకటే కాదు. ఏమిటిది? భగవత్ తత్వం ఏమిటి? నా జీవితం ఏమిటి? జన్మ అంటే ఏమిటి? చావు అంటే ఏమిటి? మధ్యలో ప్రయాణం ఏమిటి? ఆ కుటుంబం ఏమిటి? నా పిల్లలు ఏమిటి? తర్వాత నా గమ్యం ఏమిటి? ఆ ప్రశ్న లేనప్పుడు జీవన్ శవో, మన బతుకున్నా చనిపోయినట్టే. ప్రశ్నలు వేస్తున్నాం, కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? అంతే కదా. పొద్దున్న లేస్తే ప్రశ్నలు వేస్తున్నామా లేదా? ఎక్కడ మంచి పదార్థాలు దొరుకుతాయి? చిన్న పిల్లవాడు ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్న ఎక్కడికి వెళ్ళాలి? మన గురించి ప్రశ్నించుకొని భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడితో మన బంధం ఏమిటి, సంబంధం ఏమిటి, ఆ ప్రశ్నలు వేయాలి. అంతే తప్ప శరీరానికి సంబంధించిన ప్రశ్నలే కాదు. జీవితాంతం ఆత్మ గురించి ప్రశ్నలు వేయాలి. అది ఎప్పుడైతే ఆ ప్రశ్నలు వేస్తామో ఆ రోజు నీ జీవితం మొదలైనట్టు. అంతవరకు నిద్రావస్థలో ఉన్నట్టు, పడుకోనున్నట్టే నువ్వు. ద్విపాద పశువు అంటారు, రెండు కాళ్ళ జంతువులు అంటారు. అంటే ఏమిటి? మానవ దేహం జంతు లక్షణాలు, బుద్ధి జంతు బుద్ధి. జంతు బుద్ధి అంటే ఏమిటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అంతేనా? జంతువులు ఏం చేస్తాయి? పొద్దున్న లేస్తానే భగవద్గీత చదువుతాయా? జపం చేస్తాయి? పొద్దున్న లేస్తానే హరే కృష్ణ అంటాయా? చెప్పండి, ఏం చేస్తాయి? పొద్దున్న లేస్తేనే ఆహారం కోసం పక్షులు పరిగెత్తు పోతుంటాయి. మనం పొద్దున్న లేస్తేనేమిటి? కిచెన్లో పరిగెత్తు పోతాం. వంట, పిల్లలు, కుటుంబం, సంసారం, ఇదేనా జీవితం అంటే? జంతువులు బతుకుతున్నాయి కదా. ప్రశ్నించాలి, ఏమిటి జీవితం ఇది? నా జీవితం దీనికోసమేనా? వంటగది కోసమేనా? లేదా ఆఫీస్ కోసమేనా? కాదు. మానవ జీవితం చాలా విలువైన జీవితం. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మం ప్రపద్యతే వాసుదేవ సర్వం ఇతి స మహాత్మాసు దుర్లభ. బహునాం జన్మనామంతే, కొన్ని కోట్ల జన్మల తర్వాత జ్ఞానవాన్, మనిషి జ్ఞానవాన్ అవుతాడు, జ్ఞానాన్ని గ్రహిస్తాడు. ఏమిటి జ్ఞానం? వాసుదేవ సర్వమితి. అన్నిటికీ మూలం ఏమిటి? వాసుదేవుడే. కాబట్టి మన జీవితం వాసుదేవుడి కోసం. అంతే తప్ప వీడు నా భర్త, ఈవిడ నా భార్య, వీడు నా పిల్లలు, ఇదే నా జీవితం అనుకుంటే ఏమవుతుంది?
నెక్స్ట్ దేహం ఏమిటి? జంతు దేహమే. కుటుంబం ఒక బాధ్యత మాత్రమే, కుటుంబమే జీవితం కాదు. పిల్లలు ఒక బాధ్యత మాత్రమే, పిల్లలే జీవితం కాదు. మీ భార్యాభర్తల సంబంధాలు బాధ్యత మాత్రమే, అదే జీవితాలు కాదు. కొన్ని ముందు జన్మల ముందు కొంత కోట్ల మంది భర్తలు, భార్యలు, పిల్లలు కన్నారు. మీరు ఆల్రెడీ అయిపోయింది, అవన్నీ చూసేశారు. ఎన్నిసార్లు చూస్తారు అదే సినిమాని? రోజు ఒకే సినిమా చూస్తారా మీరు? ఒక రూమ్లో లాక్ చేసేసి ఒకే సినిమా రూమ్ లాక్ చేసేస్తాం. రోజు పొద్దున్న రాత అదే సినిమా చూస్తారా? ఎప్పుడప్పుడు గోడ పగలు కొట్టి బయట పిచ్చేస్తుంది 10 రోజుల తర్వాత. అనిపిస్తుంది లేదా? ఈ సినిమా కొత్తగా ఉందా ఏమిటి? అదే భార్య, అదే భర్త సంబంధాలు, అదే పిల్లలు, ఇదే జీవితం, ఇదే కుటుంబం, ఇదే గొడ్డి చాకిరి. ఏముంది ఇక్కడ? ఇక్కడ ఏ మసాలా ఉందని అయినా బాగుంది అనుకుంటాం. అదే మూర్ఖత్వం అంటే. ఇక్కడ మసాలా ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. అయినా మనిషి గుడ్డిగా బతికేస్తున్నాడు. ఎన్ని రోజులు సినిమా చూస్తాం ఇది? నేను ఎక్కడి నుంచి వచ్చిన? స్వామి అందాన్ని చూడ, కృష్ణుని అందంగా ఉన్నాడు స్వామి. ఆ తండ్రి, నిజమైన తండ్రి, మాతాదాత పితామహ. నిజమైన తండ్రి ఎవరు మనకు? స్వామి. కృష్ణుని ఆ అన్వేషణ మొదలవ్వాలి కదా, ప్రశ్నలు రావాలి కదా జీవితంలో. ఎప్పుడు వస్తాయి ప్రశ్నలన్నీ? చనిపోయేటప్పుడు ప్రశ్నలు వస్తాయా? రావు. ముసలితనంలో వస్తాయి ప్రశ్నలు. షుగరు, డయాబెటిక్, జబ్బులు సరిపోదు జీవితం అంతా కూడా. ఎక్కడ సమయం ఉంది మనకు? కాబట్టి భగవంతుడి ప్రశ్న ఎప్పుడైతే మొదలు పెడతామో అది మన నిజమైన జీవితం ఆ రోజు మొదలైనట్టు. కాబట్టి గొప్ప గొప్ప పదవులు, ఉద్యోగాలు మాత్రాన మనిషి గొప్పవాడైపోడు. సంస్కారం ఉండాలి మనిషికి. భక్తి సంస్కారాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ భక్తి మొదలయ్యేదే కృష్ణ నామంతో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి భగవంతుని పొందాలంటే ఆ భక్తి మనలో ఉండాలి. భక్తి ఎలా వస్తుంది? సాంగత్యం. భక్తుల సాంగత్యం ఉండాలి కదా. మనం ఒక చెడు అలవాట్లు నేర్చుకోవాలి. ఎలా వస్తాయి చెడు అలవాట్లు? చెడు అలవాట్లు కష్టపడాలా? చెప్పండి. సిగరెట్ తాగడానికి ఏమైనా కష్టపడాలా? మటన్ బిర్యానీ కష్టపడాలా? చెప్పండి. మందు తాగడానికి కష్టపడాలా? చెడు అలవాట్లకు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. మంచి అలవాట్లకి ఒంట్లో బరువు తగ్గాలంటే కష్టపడాలా వద్దా? 6 ప్యాక్ 8 ప్యాక్ రావాలి, ఊరికే వస్తాయా? 10 కేజీలు తగ్గాలంటే ఎంత కష్టపడాలి? 10 కేజీలు రావాలంటే 4 రోజులు ఫుల్ పన్నీర్ తినేసి చాలు. 10 ఉట్ల బెలూన్లాగా అయిపోతాం. కానీ 10 కిలోలు తగ్గాలంటే, కాబట్టి ఒక మంచి అలవాట్లు రావాలంటే సులభం కాదు, కష్టం. కానీ భవిష్యత్తు బాగుండాలంటే కష్టపడాలి కదా. కాబట్టి మనం వైకుంఠం కావాలనుకున్నప్పుడు కష్టపడాలా లేదా? మనకు వైకుంఠం అన్నప్పుడు ఏమిటి? దానికి తగినంత కావాల్సిన అర్హతలు ఉండాలా లేదా? ఒక జాబ్ రావాలంటే కొన్ని ఉండాలి కదా, క్వాలిఫికేషన్స్. అది వైకుంఠం వెళ్ళాలంటే దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ స్వామితో మనం మాట్లాడాలంటే, స్వామిని మనం తాకాలంటే దానికి తగిన అర్హతలు ఉండాలి కదా. కాబట్టి భక్తి అనేది మనకు అటువంటి గుణాలను ఇస్తుంది. ఆ భక్తి మొదలయ్యేది ఆయన నామంతో. కాబట్టి ఎప్పుడూ కూడా బిజీగా ఉన్న జీవితాలు వ్యర్థం చేసుకోవద్దండి. ఒకడు చనిపోతున్నాడు. చనిపోతుంటే వాడికి చనిపోవడం ఇంట్రెస్ట్ లేదు. ఎవరికైనా చనిపోవడం ఇంట్రెస్టా? అడగండి బెంగళూరు సిటీలో ఎవరినైనా, ఎరా చనిపోతావా అని అడగండి. వాడు మనకేదో పిచ్చి అనుకుంటాడు. ఇదేంద్రా చనిపోతాం ఇంట్రెస్ట్ అంటాడు. చనిపోవడానికి ఇంట్రెస్టా? చనిపోయేవని అడగండి, బతుకుతావుతారు నాయనా అని. అరే బతికించరా బాబు అంటాడు. అదే ఒక భక్తుని అడగండి, చనిపోవడం, అయ్యో వైకుంఠం వెళ్ళిపోతాం కదా మనం. అర్థమైందా? ఎందుకంటే భవిష్యత్తు తెలుసు మనకు. భక్తిలో ఉన్నవాడు వైకుంఠం వెళుతాడు. కాబట్టి చావు, ఈ శరీరంతో ఉండే జబ్బులు, కొన్ని భక్తి స్వామికి ఎక్కువ చేయలేం. అదే వైకుంఠంలో ఉంటే ఆధ్యాత్మిక శరీరంతో స్వామికి ఎప్పుడూ సేవ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి భక్తుడికి చావు అంటే భయం ఉండదు. కాబట్టి ఇతను చనిపోతుంటే భయపడుతూ ఉంటాడు, చనిపోతున్నామే అని.
సరే, సంఘర్షణ. అందరూ అంటుంటారు, ఓ మా తాతగారు నిద్రలో చనిపోయారండి. ప్రశాంతంగా చనిపోవడం ఏమి ఉండదు ఇక్కడ. ప్రశాంతం ఏముంది ఇక్కడ? చనిపోవడం అంటేనే 18,000 తేళ్ళు కుట్టంత నొప్పి. శాస్త్రాలు చెబుతాయి. నువ్వు ఒక ఇంట్లో 10 సంవత్సరాలు అనుకోండి, ఒక ఇంట్లో 10 సంవత్సరాలు సడన్గా మీరు ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎలా ఉంటుంది మీకు? అయ్యో ఇంట్లో ఉండిపోయామే, ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మనకు, ఈ పట్టుకు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఇల్లు సడన్గా వెళ్ళిపోవాలా ఉంటుంది కదా. ఒక ఊర్లో ఉన్నారు ఒక 20 ఏళ్ళు, సడన్గా వెళ్ళిపోవాలంటే వేరే ఊరికి బాధేస్తుంది కదా. అలాంటిది ఈ శరీరంలో 50 ఏళ్ళు 70 ఏళ్ళు ఉండేసి ఈజీగా వెళ్ళిపోతామా? 70 సంవత్సరాలు ఈ దేహంలో ఉండి సడన్గా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతామా చావు వచ్చినప్పుడు? అదే సంఘర్షణ, ఆత్మ సంఘర్షణ. 18,000 తేళ్ళు కుట్టినంత నొప్పి ఆత్మ శరీరం వదిలేటప్పుడు. ఊహించలేని బాధ అది, వర్ణించలేని బాధ అది. మామూలు జీవులకి ప్రశాంతమైన చావు కాన్సెప్టే లేదు. ప్రశాంతంగా ఎవడు చనిపోతాడు? భక్తుడు. అహం మృత్యు. చనిపోయేటప్పుడు వాడు కృష్ణుని చూస్తాడు. ఒక భక్తిలో ఉన్నవాడు చనిపోయేటప్పుడు ఎవరిని చూస్తాడు? కృష్ణుని చూస్తాడు. కాబట్టి కృష్ణుని చూస్తే నొప్పిగా ఉంటుందా మనకు? ఆ అందమైన దివ్య సౌందర్యాన్ని చూస్తుంటే హృదయం పొంగుతూ ఉంటుంది. కృష్ణ వచ్చావా నా కోసం స్వామి అని నొప్పి కాదు, ఏది ఉండదు. ఒక పులిబిడ్డ నోట్లో పెట్టుకు వెళ్తుంటే పులిబిడ్డకి ఏమైనా భయం ఉంటుందా? అది ఒక జింక పిల్ల ఉంటే, పులి నోట్లో జింక పిల్ల ఉంటే ఎలా ఉంటుంది? జింక పిల్ల అయ్యో ఎప్పుడు కొరికేస్తాడు, నొప్పిగా ఉంది. పులిబిడ్డకి ఓ మా అమ్మ తీసుకెళ్తుంది, హ్యాపీగా తీసుకెళ్తుంది. కాబట్టి ఒక భక్తుడికి చనిపోయేటప్పుడు భగవంతుని చూస్తాడు. కాబట్టి ఈ నొప్పి అంత ఏముండదు. స్వామిని చూస్తే వెళ్ళిపోతే శరీరం వదిలేస్తాడు. ఒక మామూలు జీవి, భక్తిలో లేని జీవుడు, వాడు ఎంత ఆనందంగా ఈ లోకంలో ఉన్నా, ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నా, చనిపోయేటప్పుడు భక్తి మార్గంలో లేనివాడు చావు భయంకరమైన నొప్పి. 18 తేళ్ళు కుట్టినంత నొప్పి. నరక యాతన అంటే అదే. యమలోకానికి ప్రయాణం కూడా వాడి 11 నెలలు భయంకరమైన ప్రయాణం అది వాడికి. యమలోకంలో పనిష్మెంట్ పక్కన పెట్టండి, యమలోక ప్రయాణమే భయంకరం. ఆ 11 నెలలు వాడికి ఆకలి దప్పిక, పరిగెత్తు ఉంటే ముళ్ళ కంపలో పరిగెత్తు ఉంటాడు. బాగా మనకు దోశ వేస్తాం కదా, కాసేపు చేయబెడతామని దానిపైన పెరుగు పైన ఇది మసాలా అయిపోతుంది కదా. అదే అలాంటి అంటే కొన్ని మైళ్ళు ఉన్న పెనాలు ఉంటాయి, వేడిగా కాలిపోతూ దానిలో మీద నడవాలి వాడు. కాసేపు ఎండలో ఒక 10 అడుగులు వేయాలంటేనే అయ్యో కాలిపోతూ అంటుంటామే. కొన్ని మైళ్ళు 11 నెలల ప్రయాణం, ఏడుస్తాడు. ఎమ్మబట్టలు గుర్తు చేస్తారు, చూడరా నువ్వు చేసిన పాపాలు ఇవి. యూట్యూబ్ లైవ్ లాగా ఉంటాయి కదా, ఎమ్మబట్టలు మర్చిపోతారా ఏంటి? ప్రకృతి అన్ని రికార్డ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు రికార్డ్ చేస్తాడు, చంద్రుడు రికార్డ్ చేస్తాడు, నక్షత్రాలు రికార్డ్ చేస్తాడు. అన్నిటికీ యమలోకంలో అన్ని రికార్డింగ్లు ఉంటాయి. మీరు వెళ్ళి ఏదో గుడ్డిగా తీసుకెళ్ళరు, అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. కాబట్టి 11 నెలల ప్రయాణమే భయంకరంగా ఉంటే యమలోకంలో పనిష్మెంట్లు ఎంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. ఎలాంటి ధనవంతుడైనా భక్తి లేనప్పుడు యమలోకానికి వెళ్ళాల్సిన వాడే. అది కటిక పేదవాడైనా భక్తి మార్గంలో ఉంటే వైకుంఠం వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవడం ముఖ్యం, ఇక్కడ బతకడం ముఖ్యం కాదు మనకు. ఒక జైల్లో ఉంటే జైలు నుంచి బయటపడాలా, జైల్లోనే ఉండిపోతామా? జైలు బాగుంది స్వామీజీ, చెట్లు గెట్లు మంచిగా టైంకి భోజనం పెట్టేస్తున్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు 7 గంటలకి, మధ్యాహ్నం అయితే భోజనం పెట్టేస్తారు, బాగానే ఉంది జైలు జీవితం. అదే బయట జీవితం ఎలా ఉంది? ఇంకా మూర్ఖత్వం కదా. జైల్లోనే ఏసీ పెట్టుకొని ఒక రూమ్ పెట్టుకొని ఇక్కడే బాగుంది, అలా ఉంది మన జీవితం. ఇది జైలు. ఇది జన్మ మృత్యు జరా వ్యాధి, పుట్టుక ఒక బాధ, చావు ఒక బాధ, ఈ ప్రయాణం అంతా బాధలే. మళ్ళీ దీనిలో ఏముండవు. ఒక చిన్న తల్లి గర్భంలో ఎంత నరకయాతన. తల్లి గర్భంలో 9 నెలలు ఒక బిడ్డ అలా ఉండాలని ఎంత నరకయాతన. ఆ గర్భం ఎలా ఉంటుంది? మలమూత్ర విసర్జనలు.
మలమూత్ర విసర్జనాల మధ్య బిడ్డ నలిగిపోతూ ఒకే ఇట్లా పడుకో ఉండాలి. మనం ఒక గంటలో పడుకుంటామా? ఒక గంట 9 నెలలు అలాగే పడుకోవాలి బిడ్డ తల్లి గర్భంలో, ఒకే పోస్చర్ ఇట్లే. ఎలా ఉంటుంది? నొప్పి, ఏడుస్తాడు, మంట, కృష్ణ కాపాడు కాపాడు అంటాడు. 9 నెలలు నరక యాతన తల్లి గర్భంలోనే. మిమ్మల్ని ఒక బాక్స్లో పెడేసామని కూడా 5 నిమిషాలు ఉండగలుగుతారా మీరు? 5 అడుగులు 2 అడుగులు బాక్స్లో పెడితే ఎలా ఉంటారు మీరు? అట్లా నలిపేసి ఎలా ఉంటుంది మాకు? ఆ బిడ్డ చూడు, ఎంత బిడ్డ తల్లి గర్భంలో ఎంత నరక యాతన. కాబట్టి ఇది మీరు గ్రహించాల్సిన విషయం ఇది. కాబట్టి పుట్టుక ఒక నొప్పి, చావు ఒక నొప్పి. వీడేం చేస్తాడు? వాడు చనిపోతున్నాడు, వాడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక బట్టలు వస్తారు, ఒక బాక్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. స్వామి ఈ బాక్స్ ఎవరిది? నాదేనా అంటాడు. నీదేరా బాక్సురా బాబు. బాక్స్లో ఏముంది స్వామి? బాక్స్లో ఏమైనా నా ఆస్తులు ఉన్నాయని అంటాడు. నీ ఆస్తి అక్కడే ఉందిరా బాబు, అక్కడి నుంచి ఒక చిల్లి గవర్ ఏదో రాలేదురా బాబు అంటాడు. అయ్యో నా ఆస్తి అక్కడే ఉందా? అయితే దీంట్లో నా బంధాలు ఏమైనా ఉన్నాయా స్వామి అంటాడు. నీ బంధాలు శ్మశానం వరకేరా బాబు వాళ్ళు, అంతే కదా. ఏ బంధాన్ని ఎంతవరకు? శ్మశానం వరకే. పూడ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆకలేస్తుంటుంది వాడికి. ఎర్రా బాబు ఎప్పుడు తిందామా, 11 రోజులు ఎప్పుడైపోద్దా, పిండ ప్రదానాలు అయిపోతాయా, సంవత్సరకాలు అయిపోతాయా, సంవత్సరాలు మర్చిపోతారు వాడిని, అంతే కదా. అది బంధాలని శ్మశానం వరకేరా బాబు అంటారు. అయితే ఇంకా నాతో వచ్చిన నా దేహమైనా ఉందా, నా శరీరం ఉందా దాంట్లో బాక్సులో? నీ శరీరం కాలి బూడిదైపోయిందిరా బాబు. లేదా పూడిస్తే శరీరం వేరే చిన్న క్రిమి కీటకాల ఆహారం అయిపోతుంది. నీ శరీరం క్రిమిక ఆహారం అయిపోయింది, దీనిలో ఏమీ లేదు, అది కూడా లేదు అంట. అయితే దీనిలో ఏముంది స్వామి అంటే బాక్స్ ఓపెన్ చేస్తారు. బాక్స్లో ఏముంది? ఎంటీ బాక్స్. అది బాక్సులు ఏమీ లేవు. అంటే ఏమిటి నాయనా, నీతో ఏమీ రావట్లేదు. నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు సంపాదించిన బంధాలు, ఎవరి కోసం ఏమేం చేసావో అంతా ఆ లోకంలోనే వాళ్ళతోనే. నీ దేహం కూడా నీతో రాలేదురా బాబు. నువ్వు ఇందులో దేనికోసం కష్టపడ్డావు? ఎంటీ బాక్స్ కోసం కష్టపడ్డావు. నేను ఒక పని చేస్తే ఫలితం రావాలి కదా. ఇక్కడ ఫలితం ఏమిటి? ఎంటీ బాక్స్. చనిపోయిన తర్వాత వాడు తెలుసుకు ఏడుస్తాడు, అయ్యో నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానా, నేను దీనికోసం కష్టపడ్డానా, ఎంటీ బాక్స్ కోసం. అవునరా బాబు, నువ్వే కాదు, పుట్టిన 99 మంది ఎంటీ బాక్స్ కోసం కష్టపడుతున్నారు, ఖాళీ డబ్బాల కోసం. కాబట్టి నిజమైన తెలివైన వాడు భగవంతుని ఎలా పొందాలి అని ఉండాలి. భక్తి ఇవాళ మీరు ఒక రోజు హరినామం జపించేసినా ఆ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది. స్వల్పం అపియశ ధర్మశ్య, కొద్దిపాటి భక్తి చేసిన. కాబట్టి భగవంతుడిని పొందాలంటే ఏం కావాలి? మనకు ఆ భక్తి నిండుగా ఉండాలి. పాండవులు చూడండి, అంత భక్తి ఉంది కాబట్టి కృష్ణ భగవానులు వాళ్ళ ఇంట్లో ఆయన ఎలా అయిపోయాడు? ఇంట్లో వాళ్ళకి ఎలా అయిపోయాడు? సేవకుడు అయిపోయాడు కృష్ణుడు. ఎలాంటి సేవకుడు అయిపోయాడు చూడండి. కృష్ణుడు వాళ్ళ కోసం ఏదైనా, అర్జునుడికి ఒక డ్రైవర్ అయిపోయాడు కృష్ణుడు. మనం డ్రైవర్ అవుతామా వేరే వాళ్ళకి? మన డ్రైవర్ పని అంటే తక్కువగా చూస్తాం. భగవంతుడు డ్రైవర్ అయిపోయాడు భక్తుడి కోసం. మనకి ఏదైనా ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, నరేంద్ర మోడీ, ఎవరికైనా డ్రైవర్ అవుతాడు ఒకరోజు? నీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈ దేశానికి ప్రధానమంత్రి, డ్రైవర్ అంటాడేమిటి? సర్వలోక అధిపతి ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం. అనంతకోటి విశ్వాలకు అధిపతి అయిన గోవిందుడు, అనంతకోటి బ్రహ్మలకి, అనంతకోటి శివులకు అధిపతి అయిన గోవిందుడు భక్తుడి కోసం డ్రైవర్ అయిపోయాడు 18 రోజులు. ఎటువంటి ప్రేమ ఉండాలి? కృష్ణుని ప్రేమ తెలుసుకుంటే మీ పిల్లలపైన, భర్తలపైన, భార్యలపైన, బంధాలపైన, కుటుంబంలో వచ్చిన ప్రేమ అల్పమైనది. సముద్ర నీటి బిందువు లాంటి ప్రేమ మీకు దొరికింది. భగవంతుడి సాంగత్యం ఏమిటి? సముద్రం లాంటి ప్రేమ అది. ఆ ప్రేమ అర్థం చేసుకున్నామంటే, ఆ ప్రేమ కోసం కొద్దిగా అనుభూతి దొరికిందంటే ఏ బంధాలు తృప్తిపరచవు, ఏ భౌతిక సుఖాలు తృప్తిపరచవు. ఎన్ని ఉన్నా కానీ మనిషికి ఒక చేప పిల్ల నీటిలో ఉంటేనే ఆనందం. బయట ఎక్కడ బంగారు గిన్నెలో పెట్టిన ఆనందం ఉండదు దానికి. ఒక ఆత్మ పరమాత్మతో ఉన్న బంధంతోనే ఆనందంగా ఉంటుంది. అది తెలుసుకుంటాం మనం. ఆ ప్రేమ తెలుసుకుంటే దాన్ని అల్పం, చిన్న చిన్నవన్నీ కూడా.
కాబట్టి భగవంతుడు పాండవుల కోసం, అర్జునుడి కోసం డ్రైవర్ అయిపోయాడు. పాండవుల కోసం మెసెంజరు అంటే ఏమిటి, వాళ్ళ మెసేజ్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన సందేశం తీసుకుని వెళ్తాడు కౌరవుల కోసం. అదే సంధి కుదర్చడానికి వెళ్తాడు స్వామి. అంతేకాకుండా స్వామి భక్తి ఎంత ప్రేమ అంటే పాండవులు అంటే స్వామికి, ఆయన కోసం ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు కూడా. భగవంతుడి కోసం, ధర్మం కోసం కష్టాలు పడ్డారు వాళ్ళు. ఒకసారి అడవుల్లో ఉన్నప్పుడు పాండవులకు ఆకలి వేస్తుంది. అయ్యో ఆకలి వేస్తుంది ఎలా అని అనుకుంటూ ఉంటే ద్రౌపది ఒక చెట్టుని చూస్తుంది. ఆ చెట్టులో రకరకాల పండ్లు ఉంటాయి. చూస్తుంటేనే ఆకలి తీరిపోయే విధంగా ఉంటుంది, అంత మంచిగా ఉంటాయి పండ్లు అన్నీ కూడా. ద్రౌపది అడుగుతుంది పాండవుల్ని, అయ్యా నాకు ఆ పండ్లు కావాలండి, ఆకలి వేస్తుంది అని అంటే, సరే అందరూ ధర్మరాజు ఆ పండ్లన్నీ తీసుకొని పాండవులకి అందరికీ ఇస్తాడు. అందరూ పండ్లు తీసుకుంటారు, తింటూ ఉంటారు, ఆకలి తీరిపోతుంది అంట అనుకుంటూ ఉంటే కృష్ణుడు ఆ సమయంలో ఆ అడవిలోనే ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ఆశ్రమంలోకి వెళ్తాడు కృష్ణుడు. కృష్ణుడు వెళ్తేనే ఆ ఋషి ఆనందపడిపోతాడు. స్వామి, నా ఆశ్రమంకి వచ్చావా, నువ్వు ఎన్నో సంవత్సరాలను తపస్సు చేస్తున్నా, నువ్వు నాకు దర్శనం కావాలని అని ఎంతో భక్తిగా ఆనందంగా కృష్ణుడిని ఆహ్వానించి స్వామిని ఇలా పైన కూర్చొని పెట్టి ఆసనం పైన అతను స్వామికి పాద పూజ చేస్తూ, స్వామిని స్మరిస్తూ, స్వామిని కీర్తనలు కీర్తిస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఆనందపడుతూ ఉంటే ఆ సమయంలో ఏమవుతుంది, కృష్ణుడు ఇక్కడికి వచ్చే ముందు పాండవులకి ముందే ఒక చెప్తాడు. ఆ పండ్లు తినేటప్పుడు ఒక సంఘటన జరుగుతున్న తర్వాత మీరు నేను ఏం చేసినా మీరు కామ్గా ఉండాలి. సరే కృష్ణ అని అంటారు వాళ్ళు. అదేమిటయ్యా అంటే, ఆ చెట్టు ఏదైతే ఉందో అడవి అంతా కూడా ఆ ఋషి వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ అడవి అంతా వ్యాపించి ఉంటాయి ఆయన వెంట్రుకలు. శక్తి, మహిమాశక్తి అది అయింది. ఎవరైతే ఆ అడవిలో ఆ ఋషి పర్మిషన్ లేకుండా, ఆయన్ని పడకుండా ఎవరైనా ఒక పండు కోసినా అతని వెంట్రుకలంతా అడవంతా వ్యాపించి ఉంటాయి కాబట్టి అది భక్తుని బంధించేసి, ఎవరైనా వాళ్ళని బంధించేసి ఆశ్రమం లాక్కొని వస్తాయి. శిక్ష అది. ఆ అడవిలో ఎవరు కూడా ఆ ఋషి అనుమతి లేకుండా ఏ పండు కోయకూడదు, తినకూడదు. ఇక్కడ పాండవులు తినేశారు కదా, ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ ఏమవుతుంది చూడండి. అది బంధించి తీసుకొని రావాలి. ఇంకా కృష్ణుడు చెబుతాడు పాండవులకు ముందే, మీరు ఏం చేసినా కామ్గా ఉండాలి అంటాడు కదా. సరే ఏమవుతుంది చూడండి, అవి ఆ వెంట్రుకలు, ఋషి వెంట్రుకలు అది బంధించి ఆశ్రమాన్ని తీసుకొని వచ్చేస్తాయి. కృష్ణుడు పాండవులు చూస్తానే పెద్ద సింహాసనంలో కూర్చొని ఉంటాడు స్వామి ఆసనం పైన. అక్కడి నుంచి ఎగురు దూకుతాడు. కృష్ణ జంప్ చేసి అక్కడి నుంచి పరిగెత్తు వెళ్తాడు ఆశ్రమం మెయిన్ ముఖద్వారాన్ని దగ్గరికి. ఈ ఋషి అయ్యో కృష్ణుడు పరిగెత్తి వెళ్ళిపోతాడు ఏమిటి, అతను పరిగెత్తే వెళ్తాడు కృష్ణుడి వెనకాల. అయ్యో భగవంతుడు ఎక్కడ వెళ్ళిపోతున్నాడే అని. ఆడు వెళ్ళిన తర్వాత పాండవులు ఆశ్రమం అడుగు పెడతానే కృష్ణుడు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అది చూసి ఈ ఋషి, అయ్యో కృష్ణుడే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడే, మనం కూడా చేద్దాం, మనం ఆయన నమస్కారం చేస్తాడు సాష్టాంగ నమస్కారం. అతనికి అర్థం కాదు, ఆయన తెలియదు ఎవరిని, ఎవరండి వీళ్ళు, కృష్ణుడే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడే. కృష్ణుడు వాళ్ళని ఆహ్వానించి ఆ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు పాండవులకి భయపడుతూ ఉంటారు లోపల. ఇదేమిటిది, స్వామి మనకు నమస్కారం చేస్తాడు ఏమిటి? కానీ కృష్ణుడు ముందే చెప్పాడు కదా, నేనేం చేసినా కామ్గా ఉండాలి, మీరు నోరు తెరవద్దని అన్నాడు కదా. వాళ్ళ లోపలంతా భయం, అయ్యో ఈవిడి భగవంతుడు మన నమస్కారం చేయడం ఏమిటి. అలా కృష్ణుడు వాళ్ళందరినీ ఆహ్వానించి పైన సింహాసనం కూర్చోబెడతాడు అందరినీ. కృష్ణుడు కింద కూర్చుంటాడు. ఆ ఋషి, అదేమిటిది, భగవంతుడు పైన కూర్చుంటాడు, ఇక్కడ భగవంతుడే కింద కూర్చుంటున్నాడే అంటే వీళ్ళు గొప్ప మహాను, ఆయన కూడా నేను కింద కూర్చుంటాడు. కృష్ణుడు వాళ్ళందరికీ పాద పూజ చేస్తాడు. అయ్యో కృష్ణుడే పాద పూజ చేస్తున్నాడే అని మనం కూడా పాద పూజ చేయాలి అని చేస్తాడు. తర్వాత కృష్ణుడు అంటాడు ఆ సేవ చేసేటప్పుడు ఋషితో, ఏమయ్యా వీళ్ళు గొప్ప మహానుభావులు, నీ చెట్లు కొన్ని పండ్లు తిన్నారయ్యా
అని అంటాడు. కృష్ణ ఇలాంటి నువ్వే వాళ్ళని పూజిస్తున్నావే, ఈ అడవంతా వాళ్ళదే కృష్ణ, చిన్న పన్నుతుంటే ఏముండదు కృష్ణ, నువ్వే వాళ్ళు పూజిస్తున్నావు. అటువంటి గొప్ప మహానుభావులు ఇక్కడ వాళ్ళ పాద ధూళి తగిలితేనే జీవిత సార్థకత అయిపోతుంది. అలాంటి వాళ్ళకి ఎలా మీరు శిక్షిస్తారు కృష్ణ, నేను వాళ్ళ సేవ కోసం నా జీవితం కృష్ణ అని భగవంతుడి యొక్క ప్రేమను చూసి పాండవుల యొక్క ఉన్నతమైన గుణం, అదే కృష్ణుడు లేకుండా ఉంటే అతను ఏమనుకుంటారు, వీళ్ళు ఎవరో అని అనుకుంటారు. అంటే ఒక భగవంతుడే గౌరవిస్తున్నాడంటే, భగవంతుడే సేవ చేస్తున్నాడంటే వీళ్ళ స్థితి ఏమిటి? అది భక్తి యొక్క స్థితి. భక్తి ఉంటే భగవంతుడు ఏ సేవ చేసినా భక్తుడు దాన్ని అనుభవించాడు. భక్తుల లోపల కృష్ణ నాకెందుకు అయ్యాను అంటాడు, కానీ భగవంతుడు కూడా సేవ చేస్తాడు కదా. తల్లి బిడ్డకు సేవ చేయదు? ఎప్పుడైనా బిడ్డ అలసిపోయి వస్తే తల్లి మసాజ్ చేస్తుంది, అదంత మాత్రం తల్లి చిన్నదైపోయినట్ట. తండ్రి బిడ్డకు సేవ చేస్తాడు, తండ్రి తక్కువైనట్ట. కాబట్టి భక్తుడు సేవ చేస్తే భగవంతుడు తత్వం పోయినట్టు కాదు. అదే భగవంతుడు శివుడికి కూడా సేవ చేస్తాడు రామేశ్వరంలో, అలా అని చెప్పి రాముడు వారు చిన్నగైపోయినట్ట కాదు. భగవంతుడు ఎప్పుడు భక్తులకి సేవ తాపత్రయం ఉంటుంది ఆయనకి. ఎప్పుడు సేవ తీసుకునే వ్యక్తి కాదు ఆయన, సేవ చేసే వ్యక్తి. కృష్ణుడు సేవ తీసుకునే వ్యక్తి కాదు, సేవ చేసే వ్యక్తి. ఆ విధంగా భగవంతుడు చూడండి, పాండవుల కోసం వాళ్ళని కాపాడడం కోసం ఎటువంటి స్థితికి వెళ్ళాడు ఆయన. వాడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, వాళ్ళ పాద పూజ చేస్తూ, సేవ చేస్తూ, వాళ్ళ భక్తికి దాసోహం అయిపోయాడు. కాబట్టి మీరు ఈ ఒక్క జీవితం నిరుపయోగం వేస్ట్ చేసుకోకుండా మంచిగా భగవద్గీత భాగవతాన్ని ఆచరిస్తూ, హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ, మీ పిల్లలకు ఆ బుద్ధి నేర్పిస్తూ, భక్తి నేర్పిస్తూ జీవిత సార్థకతను చేసుకోండి. అప్పుడు మన జీవితం కూడా పాండవులాగా అవుతుంది. వృధా చేసుకోవద్దండి. కాబట్టి భగవంతుడి పొందాలంటే భక్తి ఉండాలి. కాబట్టి మానవ జీవితాన్ని చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న కుటుంబ కలహాల కోసం వృధా చేసుకోవద్దండి. ఎన్ని బంధాలున్నా, ఎన్ని సాంగత్యాలున్నా, ప్రేమించే భార్య భర్త ఎన్ని ఉన్నా కానీ బాధ్యతగానే చూడండి ఆ బంధాల జీవితం అనుకోవద్దండి. ఈ ఒక్క జీవితం అన్వేషణ చేయండి. ఏమిటిది, నా ప్రయాణం ఏమిటి? ఎంటీ బాక్సా, ఖాళీ డబ్బానా? అదే మైండ్లో పెట్టుకోండి, ఖాళీ డబ్బా అని. ఎంత కష్టపడినా చనిపోతారు, ఏమొస్తుంది మీతో? ఖాళీ డబ్బా. అదే మనం భక్తిగా చనిపోతే ఆ స్వామి వైకుంఠపతి మనకు దొరుకుతాడు. అది కావాలా, ఖాళీ డబ్బా కావాలా? ఇవాళ కొడుకు ప్రేమిస్తాడు, కూతురు ప్రేమిస్తుంది. ముసలివాళ్ళు అయిన తర్వాత మీతో మాట్లాడతారు అసలు? వాళ్ళు ఫోన్ చేస్తే కూడా తీరు. ముసలివాడు ఏదో కాల్ చేసేయాలనుకుంటారు. ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధాలు వచ్చిన తర్వాత మీరు భారం అయిపోతారు. మీ శరీరం భారం, కుటుంబ భారం. కాబట్టి భగవంతుడు ఎప్పుడు భక్తుని భారం అనుకోడు. ఈ ఒక్క జీవితాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. కాబట్టి ఆ భగవంతుడు మీ ప్రేమకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కృష్ణచంద్రులు ఇక్కడ మనం అక్కడ తిరుక్కుంటూ ఉన్నాం. మనసును కేంద్రీకరించండి. ఎలాగైతే ధర్మరాజు ఆ కృష్ణుణ్ణి మనసంతా నింపుకున్నాడు చనిపోయే టైంలో. కాబట్టి మనకు ఆ భావన రావాలి. మనం పాండవుల్లాగా స్వామిని స్మరించే శక్తి మనకు రావాలి. ఎలా వస్తుంది? రోజు అవి ప్రాక్టీస్ చేస్తే, సాధన చేయాలి. దానికి పొద్దున్న అదిలేగా తొందరలేయండి, మంగళారతి చేయండి, 16 మాలలు జపం చేయండి, హరే కృష్ణ మహామంత్రం, భగవద్గీత రోజు చదవండి, భాగవతం చదవండి. ఇలాగా మీ జీవితం అంతా మారుతుంది. అది లేకుండా అన్ని కుటుంబ జీవితాలతోనే గడిపేయద్దండి. సమయాన్ని వెచ్చించండి మీకోసం మీరు. కాబట్టి మానవ దేహం అనేది ఈ ఒక్క దేహంలోనే వైకుంఠ ప్రాప్తి. ఇంకా ఏ దేహంలో వైకుంఠ ప్రాప్తి లేదు. ఈ మానవ దేహం వెళ్ళిందా మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? హరే కృష్ణ. ప్రభుపాదకి జై. సందేహాలు ఉన్నాయా? ఎంతమంది 16 మాలలు చేస్తారు ఇక్కడ? వెరీ గుడ్. అందరికి దీక్షలు అయ్యాయా? అచ్చా, కొంతమందికి అయింది, ఓకే, వెరీ గుడ్. ఎక్కడ ఉంటారు మీరందరూ? దగ్గరే ఉంటారు. వెరీ గుడ్. సో రోజు 16 మాలలు ప్రయత్నం చేయండి. ఎంతమంది మాలలు చేయరు ఇక్కడ? హరే కృష్ణ జపంజాలు ఎవరు జపం చేయరు? ఎత్తండి అయ్యా, మావాడు పడతారేంటి? ఈరోజు మొదలు పెట్టండి.
ఇంత వినిన తర్వాత మొదలు పెట్టలేదు అనుకోండి, మన హృదయం ఎలాంటి హృదయం అంది? రాతి కన్నా భయంకరం, అతి భయంకర రాతి హృదయం ఉంది. కాబట్టి ఈరోజు మొదలు పెట్టండి కృష్ణ నామాన్ని. మంత్రం తెలుసా? లాస్ట్ చెప్పండి, చెప్పండి గట్టిగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మొదలుపెట్టి నేర్పించండి ఆవిడకి కూడా, ఓకేనా? ఇక పక్క ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా నేర్పించండి హరే కృష్ణ మంత్రం. ఇది హాస్పిటల్ లాగా, వచ్చినప్పుడు మందు తీసుకొని వెళ్ళాలి. హాస్పిటల్ చూసి వెళ్తావా? చూసి బాగుందండి హాస్పిటల్ కాదు, దేవాలయంకి వచ్చిన తర్వాత మందుతో వెళ్ళాలి. మందు ఏమిటి? కృష్ణ నామంతో వెళ్ళాలి. అంతే తప్ప టెంపుల్ బాగుందని వెళ్ళిపోవడం కాదు. మంచిగా నామాన్ని జపం చేస్తూ ఆచరణలో పెట్టండి, మీ జీవితం కూడా మార్చుకోండి, ఓకేనా? హరే కృష్ణ. అవును, పాండవులందరూ కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా అట్లా అనుకోకూడదు. మనం కూడా మైండ్కి ఎప్పుడు చెప్పాలి, మన లో లెవెల్గా ఉన్నాం, మనకి ఎందుకు లేవంతా. ఎప్పుడు ఏ పని చేసినా కానీ ఆ పనిలో కూడా భగవంతుని ఎలా భరించుకోవాలి. పిల్లలు సేవ చేస్తున్నారు అనుకోండి, ఇది భగవంతుడు ఇచ్చిన పిల్లలు. వంట వండుతుంటాం కిచెన్లో, కృష్ణుడి కోసం నైవేద్యం, దాన్ని మనం కష్టంగా తీసుకోకూడదు. కృష్ణుడి కోసం ఇచ్చిన నైవేద్యం. మిగతా బంధాలు ఉన్నాయి, కృష్ణుడు ఇచ్చిన బంధాలు అవి, కాబట్టి బాధ్యతగా చేయాలి. ఆ సమయంలో కూడా అందుకే మనం ఇప్పుడు క్లాసులో విన్నవి మైండ్లో స్మరించుకుంటూ ఉండాలి. మనం ఏ భాగవతం రోజు చదవాలి, చదివినప్పుడు అవన్నీ కూడా మైండ్లో స్మరణలోకి వస్తాయి కదా. ఎప్పుడైతే మనకు శ్రవణం లేదో, మనం ఎప్పుడైతే రోజు వినమో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఏదైనా ఒక పని రోజు చేసి వ్యసనం అయిపోతుంది కదా. తాగకపోతే ఎలా ఉంటాడు? రోజు తాగి ఎలా ఉంటుంది వాడు? తాగకపోతే పిచ్చికిపోతాడికి. ఆ రోజు వాడు నార్మల్గా ఉండలేకపోతాడు వాడు. ఏంట్రా బాబు ఇట్లా అని వైఫ్ అంటూ, తాగురా బాబు నువ్వు ఈరోజు పిచ్చిగా ఉన్నవారా బాబు ఉంటుంది. రోజు అలవాటు ఒక స్టైల్లో చూసి నిన్నని. అంటే ఏమిటి? తాగుపోతే ఎలాగ వ్యసనం అయిపోతుందో భక్తి మనకు వ్యసనం లాగా అవ్వాలి. అంటే ఏమిటి? నిత్యం భాగవత సేవయ్య. ప్రతిరోజు భాగవతం ఎప్పుడైతే మనం చదువుతుంటామో, వింటుంటామో, అది ఏమవుతుందో, అది ఆ ప్రభావం మనసంతా నిండిపోయి ఉంటుంది. ఆ ప్రభావం అది మనం కృష్ణుని పక్కన పెట్టలేం. కాబట్టి అది కొత్త అలవాట్లు అంటే అలా అలవాటు తయారు చేసుకోవాలి. రోజుకు ఒక అరగంటన భాగవతం చదవాలి, ఒక అరగంట భగవద్గీత చదవాలి. జపం ఒకటే సరిపోదు, కృష్ణుని వినాలి. శ్రవణం ఎప్పుడు వింటూ ఉంటూనే ఆయన మీద మన ప్రేమ పుడుతుంది. ఒక వ్యక్తికి ఎలా ప్రేమ పుడుతుంది? వేరే ఒక వ్యక్తి పైన చూస్తానే ప్రేమ పుట్టదు, చూస్తానే కామం పుడుతుంది. ప్రేమ ఎలా పుడుతుంది? మనిషి తెలుసుకున్న తర్వాత, అరే వీడి గుణాలు బాగున్నాయి, ఓ ఈవిడి గుణాలు బాగున్నాయి, తర్వాత ప్రయాణం చేసిన తర్వాత మంచి గుణాలు ఉన్నాయి, అట్లా ఒక వ్యక్తి తెలిసిన తర్వాత కొద్దిగా ఇష్టం, అట్లా ప్రేమ వస్తుంది. మన భగవంతుడి మీద ఇంకా ప్రేమ పుట్టలా. ఎందుకు పుట్టలేదు? ఆ రోజు ఎక్కువ తెలియట్లే మనకు. కృష్ణుడు తెలియదు కాబట్టే ప్రేమ పుట్టట్లే. ఇంకా ఎలా ఆయన తెలుసుకోవాలి కదా. ఎలా తెలుసుకుంటాం? రోజు భక్తుల ద్వారా వినాలి, చదవాలి. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? కృష్ణుడి మీద ప్రేమ పుడుతుంది తెలుసుకోవడం వల్ల. అందుకే చెప్తున్నా, దేవాలయం కృష్ణుడు తెలుసుకోవడానికి రావాలి. రోజు వినాలి, రోజు పఠనం చేయాలి. పఠనం పాఠనం ఇది చెబుతూ వింటూ శ్రవణం కీర్తనం ద్వారా ఏమవుతుందంటే భగవంతుడి యొక్క ఔన్నత్యం, ఆయన గుణాలు, ఆయన లీలలు, ఆయన మహత్యాలు అన్నీ కూడా మన చెవులు ద్వారా హృదయాన్ని తాకి 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 మనం ఆ స్వామి పైనే మనకు ఒక ఎట్లాంటి ఒక తెలియకుండా ఒక వ్యసనం అయిపోతుంది కృష్ణుడు. అప్పుడు మనం ఏ పని చేసి కృష్ణుడే గుర్తుంటాడు. బాతుడికెల్లా కృష్ణుడే గుర్తొస్తాడు, కిచెన్లకెల్లా కృష్ణుడే గుర్తొస్తాడు. పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటాం, కృష్ణుడే మైండ్లో ఉంటాడు. అర్థమైన ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్లో పడ్డారనుకోండి, సినిమాలో చూస్తుంటారు కదా, మనం చూడమనుకోండి, బయట ప్రపంచం అలాగ ఉంటుంది కదా. ఏదో పని చేసిన ఇలా పరధ్యానంలో ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా, కలవాలా అని ఉంటుంది. ఒక మామూలు ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ఒక పిల్లవాడి మధ్య అంత ప్రేరేపితం ఉంటే భగవంతుడు ఎలా ప్రేరేపిస్తాడు చెప్పండి? ఆయన ప్రేమ తట్టుకోగలుగుతా మనం? కాబట్టి శ్రవణం కీర్తన ఎప్పుడు ఉండాలి. రోజు నిత్యం ఉన్నప్పుడు మీ బాధ్యతలు చేసేటప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడూ కూడా మీ స్మరణలోనే ఉంటాడు.
స్మరించుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు కృష్ణుడి నుంచి విందామా ఈ పని అయిపోతే ఎప్పుడు వెళ్దామా, అంతే కదా. కొంతమంది లేడీస్ సీరియల్ చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు పని అయిపోతే చూద్దాం సీరియల్ అనేసి ఉత్సాహం ఉంటుంది కదా. భగవంతుడి గురించి ఉత్సాహం వచ్చేస్తుంది, ఈ పని తొందరగా చేసి వెళ్ళిపోదాం, అర్థమైనా, ఒక తాపత్రయం ఉంటుంది. ఆ పనిని ఎంజాయ్ చేయం మనం, తొందరగా చేపించి వెళ్ళిపోతాం. భగవంతుడు చదువుకోవాలి, వినాలి, ఇది ఉండాలి, ఈ ధ్యాస రావాలి. ఆ సంబంధం భగవంతుతో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సంబంధం వీక్గా ఉన్నప్పుడు, ఆయన గురించి సరిగ్గా తెలియనప్పుడు సమయం టైంపాస్ చేయాలి ట్రై చేస్తాం మనం. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పుడైతే మీకున్న సమయాన్ని ఈ విధంగా భాగవతం కోసం ఉపయోగించుకుని ఉంటారో అప్పుడు మీరు పనులు చేసేటప్పుడు కూడా భగవంతుడి ఆలోచనలు మనసులో ఉంటాయి. ఆలోచనలతోనే చనిపోయేటప్పుడు కూడా స్వామిని స్మరించుకుంటూ వెళ్ళిపోతాం. కాబట్టి మీరు పనులు చేసేటప్పుడు కూడా ఆలోచన రావాలంటే మన సమయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం ముఖ్యం. ఖాళీ సమయంలో ఏం చేస్తున్నాం మనం, ఆ సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మనం వేరే పనులు చేసేటప్పుడు కూడా ఆ ప్రభావం కనపడుతుంది. ఓకేనా. కాబట్టి సమయం వృధా చేసుకోకుండా రోజు భాగవతం చదవండి, వినండి. ఓకే. హరే కృష్ణ.